వాళ్ళు కుష్ఠరోగుల దగ్గర తీశారు కదా, అందులో హిందూ ఉన్న సేవ చేశారు, ముస్లిం ఉన్న సేవ చేశారు, క్రిస్టియన్ ఉన్న సేవ చేశారు. హాస్పిటల్ కట్టారు, క్రైస్తవుల కోసం కాదు, మనుషుల కోసం కట్టారు. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వర్గం లేదు, ఊరు లేదు, తేడా లేదు, చదువుకున్నాడు లేడు, చదువుకున్నాడు లేడు, పేద లేదు, ధనిక లేదు, రైతు లేదు, ఎవడు లేడు, ఎవరైనా రావచ్చు హాస్పిటల్కి. ఎవరి కోసం కట్టారు? కట్టింది క్రైస్తవ మిషనరీలే, కానీ ప్రజలందరి కోసం కట్టారు. వాళ్ళు ఒక్క క్రైస్తవుల కోసం చేయలా. వాళ్ళు వచ్చింది దేశానికి దేనికి? స్వార్థ కోసం. స్వార్థ కోసం వచ్చిన సేవకులు స్వార్థ మాత్రం చేసుకోవాలి కదా, వాళ్ళకి ఎందుకు సర్వీసులు? ఆలోచించారు ఎప్పుడన్నా? ఆలోచించారా? ఈ రోజు మన సేవకులు చూద్దాం. మన భారతదేశంలో మహా పేరుగాంచిన సేవకులు ఉన్నారే, వాళ్ళు కేవలం సేవ చేస్తారు, సోషల్ సర్వీస్ చేయరు. చేస్తున్నారా? ఆ మిషనరీలకి ఈ సేవకులకి తేడా అది. ఇంకో రెండో విషయం ముఖ్యమైనది చెప్తా. రాజకీయ విందు క్రైస్తవులు అనే వాళ్ళకి సమాధానం చెప్తాను. ఇంతకుముందు మీ తాత చచ్చిపోయినా మీ అవ్వ, మీ అమ్మమ్మ, మీ జేజమ్మ బతికే ఉంది అంటే కారణం ఎవరు తెలుసా? క్రైస్తవ మిషనరీలు. అప్పుడు హైందవ దురాచారాలు కొన్ని ఉండేవి. బాల్య వివాహాలు, సతీ సహగమనం. సతీ సహగమనం అంటే తెలుసా? భర్త చచ్చిపోతే భార్య యవనస్తురాలైనా ఆరోగ్యంగా ఉన్నా భర్తతో పాటు చితి మీద పెట్టి కాల్చివేయబడాలి, భార్యను కూడా చంపాలి. ఇది ఆ దురాచారం, హైందవ దురాచారం, క్రైస్తవ దురాచారం కాదని. దీనికోసం కొట్లాడింది ఎవరు తెలుసా? దీనికోసం ఫైట్ చేసింది ఎవరు తెలుసా? ఇది అన్యాయం, ఇది తప్పు. అన్యాయంగా ఒక ఆడపిల్లని చంపుతున్నారు, భర్త చచ్చిపోతే భార్యను చంపడం తప్పు అని పోరాడింది ఎవరో తెలుసా? రోడ్డెక్కింది ఎవరో తెలుసా? అరిచింది ఎవరో తెలుసా? నిలదీసింది ఎవరో తెలుసా? రోడ్ల మీద కూర్చుంది ఎవరో తెలుసా? పోరాడింది ఎవరో తెలుసా? నా క్రైస్తవ మిషనరీలు పోరాడారు. నా క్రైస్తవ మిషనరీలు పోరాడారు. ఈ రోజు చాలా మంది అంటున్నారు తెలిసి తెలియని అరకొర జ్ఞానంతో పాస్టర్లు పోరాడకూడదు. మరి వాళ్ళు చేసింది ఏంటి? పాస్టర్లు రోడ్డు ఎక్కకూడదు, మరి వాళ్ళు చేసింది ఏంటి? మిషనరీలు. పాస్టర్లు ప్రశ్నించకూడదు, ప్రార్థన చేద్దాం అంటే క్రైస్తవ మిషనరీలకి, మనకు బైబిల్ తర్జుమా చేసిన వాళ్ళకి, 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేసిన విలియం కేరీ అని క్రిస్టియన్ మిషనరీకి తెలీదా? స్వార్థికుడు ఫైట్ చేయకూడదు, హిందువులు ఎలా పోతే మాకేమనుకోలేదే. ఈరోజు ఒక చర్చి మీద దాడి జరిగితే ఇంకొక చర్చి పాస్టర్ స్పందించడు. ఒక ఊర్లో క్రైస్తవులు తరిమి కొడితే మరో ఊర్లో ఉన్న క్రైస్తవులు స్పందించరు.